డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీనియర్ న్యాయవాది జయరాజ్ రవికాంత్ ప్రసాద్ తెలిపారు. రాజ్యాంగం రచించి 75వ వార్షికోత్సవం డైమండ్ జూబ్లీ సందర్భంగా కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీనియర్ న్యాయవాదులు జయరాజ్ రవికాంత్ ప్రసాద్ నాగముని పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచాలని తెలిపారు. దేశం యొక్క జీవన గమనాన్ని నడిపించేటువంటి పత్రికా సాధనం రాజ్యాంగమని తెలిపారు. దేశం యొక్క జీవన గమనాన్ని నడిపించేటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం రాజ్యాంగం అన్నది ఈ దేశ భావితరాలకు ఒక స్ఫూర్తి, మన జీవన విధానానికి ఒక ప్రయాణం లాంటిది. ఇటువంటి రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని అన్ని మతాల, సంస్కృతుల, భాషల, ప్రాంతాల యొక్క అవసరాలన్నిటికీ తగిన విధంగా ఈ దేశానికి సరైనటువంటి పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని ఇచ్చే విధంగా రూపొందించినటువంటి ఘనత భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుంది. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేవలం రాజ్యాంగం యొక్క ప్రముఖ లక్షణాలను, ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్సే కాకుండా రాజ్యాంగ లక్ష్యాలను మనం అందరం కూడా మననం చేసుకొని వాటికి సరైన రీతిగా కట్టుబడి ఉంటామని మనం ఒక పక్క ప్రమాణం చేస్తూ ఈ దేశ పౌరులంగా బాధ్యత కలిగిన పౌరులంగా, ముఖ్యంగా న్యాయవాదులంగా